హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రొట్టెలు మనకి చాలాసార్లు మిగిలిపోతాయి. జొన్న రొట్టెలతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బాండ్లీ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని పోపు వేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం ఆనియన్, పచ్చిమిర్చి ఇవి వేసుకొని మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిందండి, పోపు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి మగ్గేలోపు మనం రొట్టె ఉంటుంది కదండి, చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీకి వేసుకుందాం. కనిపిస్తుంది కదండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా మిక్సీకి వేసుకొని రవ్వలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా రొట్టె మిక్సీకి వేసుకున్నాను. సేమ్ మనం ఉప్మా చేసుకుంటాం కదా, అలా రవ్వలాగా ఉంటుందన్నమాట. మీరు ఉదయం రొట్టె చేసుకున్నారనుకోండి, మిగిలిపోతే రాత్రిపూట ఇలా ఉప్మాలాగా కూడా చేసుకొని తినచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇది వేసుకొని కలుపుకోవడం. ఆనియన్స్ మగ్గుతున్నాయి చూడండి. దీంట్లో కావాలంటే మనం టమోటో కూడా వేసుకోవచ్చండి. లాస్ట్లో ఉప్మా అయిన తర్వాత లెమన్ జ్యూస్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. లెమన్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. కొద్దిగా వేగాలండి. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు కొద్దిగా జస్ట్ సాల్ట్ అండి, ఎందుకంటే నేను రొట్టె పిండిలో ఉప్పు వేసాను చేసేటప్పుడు. జస్ట్ కొద్దిగా చిటికెడు ఉప్పు. కొద్దిగా కలర్ కోసం పసుపు జస్ట్ వేసానండి, అంతే. పసుపు కలర్ కోసం బాగా కలుపుకొని ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకున్నాం కదండి మనము, రొట్టె పౌడర్ దీంట్లో వేసుకోండి, కలుపుకోండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేయలేదండి, అలానే ఉంది. బాగా కలుపుకున్న తర్వాత ఆఫ్ చేయండి. ఇలా బాగా కలుపుకున్నాం చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అయిపోయిందండి రొట్టె ఉప్మా. చూడండి, చాలా వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇందులో మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ కూడా కావాలంటే పైన వేసుకోవచ్చు. ఓకేనా, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.